అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినము ఆశీర్వాదకరమైన ఆశీర్వాదము వాక్యం చేత మీరు బలపరచబడుతున్నారని మీకోసం విశ్వసిస్తూ నిత్యము మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ లేఖనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలబడుచు నుండి చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చూసావా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన చనిపోతున్న సమయంలో శిలువ మ్రానుమై ఉన్నప్పుడు, ఆ శిలువ మోస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క కుమార శిష్యుడైనటువంటి యోహానును అలాగనే తన తల్లి వచ్చినప్పుడు తన తల్లితో యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్తున్నారు, అమ్మా, ఇదిగో నీ ప్రియ కుమారుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్న సమయంలో కూడా తల్లికి భారం పెట్టలే. అయ్యో, నాకు కుమారుడు లేడే, నా బతుకు వంటదే అని బాధపడుతుందేమో అని, ఏడుస్తుందేమో అని, దుఃఖపడుతుందేమో అని, ఆ దుఃఖంతో ఉంటదేమో అని యేసుక్రీస్తు ప్రభువారు కొడుకు స్థానాన్ని యోహానుకు అప్పగించారు. యోహాను చూసి చెప్తున్నారు, అమ్మా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోతున్న సమయంలో చేసిన ఈ ప్రేమను చూశారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అంత స్థానం మనకి ఇచ్చిపోయాడు దేవుడు. యేసుక్రీస్తు చనిపోతూ ఆ తండ్రి అయిన దేవుడు దేని నిమిత్తం అయితే తన కుమారుని పంపించాడో అది నెరవేర్చి ఆయన మరలా చనిపోయి తిరిగి లేస్తున్న రీతిగా లేచాడు. ఎందుకంటే తన పిల్లలని తన దగ్గరికి చేర్చాలన్నదే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అలాంటి ప్రేమ నీకుందా? ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎవరినైతే విడినాడుతున్నావో వాళ్ళకు ఒక ధైర్యం చెప్పిపో. ఒక బలానితో నింపు, ఒక ధైర్యం నింపు. సరే, నేను పోతాను. ఆ తల్లి బాధ, ఆ తల్లి వేదన, ఆ తల్లి దుఃఖం, అది చూడు. తన యేసుక్రీస్తు ప్రభు తను ప్రేమించిన శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు తల్లి అని తల్లికి చెప్తున్నాడు. సంగమా, మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోతూ తన దేవుడికి గుర్తు చేస్తారు. నీ పిల్లలు తండ్రి, నీ కుమారులు, నీ కుమార్తె, నీ వధువు సంఘం ఇది అని గుర్తు చేస్తున్నారు. దీంట్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? నువ్వు ఒకరికి భారము పెట్టిపోవద్దు, ఒకరికి నష్టం కలిగించిపోవద్దు, ఒకరికి అన్యాయం చేసి వెళ్ళొద్దు, ఒకరిని మోసగించిపోవద్దు. ఉన్నంతకాలం నమ్మకంగా జీవించు, ఉన్నంతకాలం వాళ్ళని మెప్పించే రీతిగా జీవించు, ఉన్నంతకాలం మంచి పేరు ప్రదర్శన చేసే రీతిగా జీవించు. అంతేగాని నిన్ను బట్టి వారు అవమానం పొందొద్దు, నిన్ను బట్టి వారు దూషించబడద్దు, నిన్ను బట్టి వాళ్ళు నష్టం పోలవద్దు, నిన్ను బట్టి వాళ్ళు అన్ని జనులతో అవమానపడద్దు. అది నీ ఇంట్లో కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండని, నిన్ను నమ్మి ఒక బాధ్యత అప్పగిస్తే
నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి చూపించాడు. అదే తన పని తను కొనసాగించుకోండి. తన భూలోకంలో ఏదైతే చేయడానికి తన తండ్రి దగ్గర నుంచి పంపించబడ్డాడో అది చేశాడు. చేసి వెళ్ళిపోతున్న సమయంలో కూడా ఆ తల్లికి భారంగా ఉండొద్దని తన శిష్యుని, తన ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్న శిష్యుని చూసి తల్లితో చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు. ప్రియసంగమా, నీవు కూడా అలాగే ఉండాలి. నీకేదైతే భారం ఇచ్చినాడో దేవుడు, ఏదైతే పని అప్పగించినాడో దేవుడు, ఆ పనిలో నమ్మకం చేసి ఆ పని మీద అయిపోయిన తర్వాత నువ్వు ఆ సమయాన్ని పేరెంట్లకు అప్పగించే యథార్థంగా జీవించాలి. ఇది కదా ప్రభు వాక్యం నేర్పిస్తుంది. ప్రియసంగమా, జ్ఞాపకం చేసుకో, క్రీస్తు ప్రభువారు చెప్తున్నమాట. నువ్వు ఏ విధంగా అయితే నమ్మకంగా జీవించావు, యేసుక్రీస్తు ప్రభువు చనిపోతున్న సిలువలో ఉన్న భయంకరం భారం మోస్తూ తన శిష్యుని చేసి, గో నీ తల్లి, గో తల్లి, ఇతను నీ కుమారుడు. నీవు కూడా క్రీస్తుని పోలివాడే. క్రీస్తు ఏ విధంగా అయితే చేసినాడో, ఏ విధంగా అయితే జీవిత విధానం నడిచినాడో అదే విధంగా నడుచుటకు ప్రయాసపడు, అదే విధంగా జీవించుటకు ప్రయాసపడు. అదే విధంగా అనేక మందికి క్రీస్తు మళ్ళించే రీతిగా నమ్మకంగా జీవించు. నమ్మకమైన వాడికి మెండని దేవునికి వస్తాయి. ఈ రీతిగా ఈ వాక్యం జీవితం జీవించి నెరవేర్చబడింది కాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలు నీ ప్రియులు ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించారు, వారి పట్ల మీరు కార్యం జరిగించి, క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ బాధ్యత అప్పగించినప్పుడు పరిపూర్ణం చేసి వెళ్ళాడు, ఆ రీతిగా మేము కూడా ప్రభా ఇచ్చిన పనులు నమ్మకంగా ఉంటూ పరిపూర్ణంగా చేసి అది పక్కన వాళ్ళకు అతన్ని యథార్థంగా అప్పగించే కృపణ దయచేసి క్రీస్తు నామం పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.